మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అనిల్ కుమార్ యాదవ్పై కోవూరు పిఎస్లో కేసు నమోదైంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. అనిల్ కుమార్ యాదవ్పై కోవూరు పిఎస్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించినట్టు తెలుస్తుంది పోలీసులు. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? చందు, మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఒక్కొక్కరు నెల్లూరు సెంట్రల్ జైలు సంబంధించినటువంటి ప్రాంగణానికి వెళ్ళబోతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాజీ మంత్రి మైనింగ్ కేసు విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటే, మరోవైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇప్పటికే మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. మరి అదే తరహాలో ఇదే విషయంపై ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు జారీ చేశారు కోవూరు పోలీసులు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి ప్రాంతానికి నోటీసులు అంటించి ఇన్ఫర్మేషన్ ని తెలియజేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీ విచారణకు హాజరు కావాలా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాటిలో మరి కొంతమందికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ విషయం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తుంది. అంటే ఇది ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు నిండు సభలో వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడే. సో అదే కాకుండా ఈ యొక్క పదాలు మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన మద్దతు ఇవ్వడం, వక్రీకరించి మాట్లాడడం, ఈ విషయాలన్నిటి మీద కూడా కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో అక్కడ కేసు నమోదు చేశారు. ఇప్పటికే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 25వ తేదీ విచారణ హాజరు కావాలని ఆయన కూడా స్వయంగా కూడా పోలీసులు ఇటు దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేయడం, విచారణ హాజరు కామని చెప్పడం, వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద నెల్లూరులో ఇటు ఆసక్తికరమైనటువంటి రాజకీయం అయితే కొనసాగుతా ఉంది. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఒకరు ఆల్రెడీ సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరో ఇద్దరికి విచారణ నేపథ్యంలో వీళ్ళని కూడా రమ్మన్నారు. మరి ఏమైనా అరెస్టులు ఉంటాయనే దాని మీద ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక ఆందోళన సాగుతా ఉంది. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కు మరో మెడకు ఉచ్చు బిగించుకుంటుంది. ఎందుకంటే నిన్న అనిల్ కుమార్ యాదవ్ కి అత్యంత స్నేహితులుగా ఉన్నటువంటి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వైట్ కార్డ్ వ్యవహారంపై ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలంలో అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా ఆయన్ని ఈ యొక్క వైట్ కార్డ్ వ్యవహారం అంతా వరకు కలిసే పనిచేశాము అని ఆయన అనేక విషయాలు కూడా పోలీసుల ముందు వెల్లడించడం జరిగింది. ఇదే విషయాలకు సంబంధించినటువంటి మైనింగ్ కేసులో దాదాపు 12 మంది వరకు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అందులో A4 నిందితుడిగా అక్కడనే ఉన్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ కేసు ఉచ్చు బిగించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.